మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. కొణిదెల అంజనమ్మ గారికి కొంత అస్వస్థత అయితే వచ్చినట్టుగా చెప్పి సోషల్ మీడియా అంతటా కూడా ప్రచారం జరుగుతుంది. అసలు దీంట్లో నిజమెంతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాం. అంజనమ్మ గారు మనందరికీ తెలుసు. మెగాస్టార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని మనకి మన ఈ తెలుగు ప్రజలకు కావచ్చు, భారతదేశానికి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాతృమూర్తి. ఎంతో ఉన్నతమైనటువంటి విలువల్ని వాళ్ళకి నేర్పి, ఈ భూమి మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక సేవా కార్యక్రమాలకి వాళ్ళు ముగ్గురు కూడా ఉంటున్నారంటే, ముందుంటున్నారంటే, అంటే ఎటువంటి విపత్తొచ్చినా సినిమా ఇండస్ట్రీ నుంచి మొదట వచ్చే చెయ్యి మెగా ఫ్యామిలీ నుంచి. వాళ్ళ చెయ్యి చాలా పెద్దది. అది ఏ విషయాల్లో అయినా సరే. సినిమా ఇండస్ట్రీలోనే అయినా కానీ, చాలామందికి ఎటువంటి సహాయం చేయాలన్నా కానీ, మనం ప్రత్యేకంగా చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్‌గా, రోల్ మోడల్‌గా నిలిచినటువంటి ఆయనను మనం ఏ ఏ ఫీల్డ్‌లో కూడా ఆయన్ని చూసే మనం ఇన్‌స్పైర్ అవుతూ వచ్చాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఇప్పటికైనా సరే, ఎప్పటికైనా సరే ఆయన ఒక ట్రెండ్ సెట్టర్‌గా అటు సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా. మొన్నటికి మొన్న ఒక చోటకి వెళ్తే రూ. 50,00,000 అలా ఆ ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి. అంటే ఆ తల్లి నేర్పినటువంటి విలువలు కొడుకులుగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మనం చూడొచ్చు. అలాంటి ఒక మాతృమూర్తికి కొంత హెల్త్ బాగోలేదు అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చాలా కలిచివేశాయనుకోవాలి. అసలు దీని గురించి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసాం. కొంత ఆ కుటుంబ సభ్యులకి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే, జనరల్ ఒక చెకప్పే తప్ప కొంచెం బీపీ వచ్చి ఆమె రెగ్యులర్ చెకప్‌కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీని గురించి ఎటువంటి ఆందోళన కూడా పడాల్సిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే అంజనమ్మ గారు చాలా హెల్తీగా ఉన్నారు. ఆవిడ చాలా అందరి ఆశీర్వాదాలు కూడా ఈ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆశీర్వాదాలు ముఖ్యంగా అంజనమ్మ గారికి ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఇంతమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడినటువంటి ఆ కుటుంబం మొట్టమొదట మెగా ఫ్యామిలీ అంటే అంజనమ్మ గారే గుర్తొచ్చేటువంటి మాటలు మనకు తెలుసు. ఎంతో మందికి ఆమె ఒక ఇన్‌స్పిరేషన్‌గా చూడొచ్చు. ఇంత అద్భుతమైనటువంటి కొడుకుల్ని కని కూడా చాలా సింపుల్‌గా ఇంకా చాలా మందికి చాలా ఎనర్జీగా మొన్న గూడా పుట్టినరోజు జరుపుకోవటం. చిరంజీవి గారు అక్కడ ఉండి పక్కనే అమ్మ పుట్టినరోజు జరుపుకుంటుంది అని చెప్పి ఆ వీడియోస్ అవి కూడా షేర్ చేయటం ఇవన్నీ గూడా చూసాం. సో, జస్ట్ చిన్నదానికి కూడా మన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ గూడా పెద్దగా చూపిచ్చేసి ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటారు. సో, ఇటువంటిది లేదు. అంజనమ్మ గారు చాలా హెల్తీగా ఉన్నారు. జస్ట్ చిన్న చెకప్ కోసమే ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్లి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక చిన్న అంటే కొంచెం బీపీ ఉండటం, ఆ బీపీ ఎక్కువ అవ్వటంతో జస్ట్ చెకప్ చేసుకొని వెంటనే మళ్ళీ రావటం కూడా జరిగిందట. ఎటువంటి ఇబ్బంది లేదు. అటు చిరంజీవి గారు కానీ, మెగా ఫ్యామిలీ అందరూ కూడా దగ్గరగానే ఉన్నారు. చిరంజీవి గారు ఒక దుబాయ్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మిగతా అటు చిరంజీవి గారు అప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ మిగతా మెగా ఫ్యామిలీ హీరోలు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా అంజనమ్మ గారికి సంబంధించి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదసల పెద్ద విషయమే కాదని కూడా డాక్టర్లు చెప్పారట. కాకపోతే వెళ్లారు అనే దాన్ని పెద్దగా తీసుకొని భూతద్దంలో తీసుకొని సోషల్ మీడియాకి ఒక మంచి స్టఫ్ దొరికేసింది గదా! అని జెప్పి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి రాసేసుకుందామనైతే ఎవరి పని వాళ్ళు జేసుకున్నారు. సో, ఇక్కడ అంజనమ్మ గారు డెఫినిట్‌గా బావుంటారు. ఆమెకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. చిన్న చిన్నయి ఈ ఏజ్‌లో ఆమెకి డెఫినిట్‌గా 80కి పైగానే ఉంది. చిరంజీవి గారికి 70 సంవత్సరాలుంటే ఆమెకి దగ్గర దగ్గర 90 వరకు ఉండుండొచ్చు. సో, ఎటువంటి ఇబ్బంది లేదనేదైతే ఆ ఇంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వార్త. సో, ఎవరు కూడా ఆందోళన పడాల్సిన పరిస్థితి లేదు. ఉంటే డెఫినిట్‌గా ఆ కుటుంబమే బయటకొచ్చి చెప్తుంది గానీ, ఇలాంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్నయితే మాత్రం ఎవరు నమ్మాల్సిన పరిస్థితి కూడా లేదు.